హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ మిడిల్ క్లాస్ కిచెన్. ఎప్పటి నుంచో బిర్యానీ చేయాలని మీకు వీడియో పెట్టాలని అనుకున్నాం, కానీ ఎప్పటికప్పుడు ఏదో ఒక రీజన్ వల్ల కుదరడం లేదు. ఈరోజు మీకోసం మంచి చికెన్ ఫ్రై బిర్యానీని తీసుకొచ్చాం. మా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తూ ఉంటే గనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి మంచి కామెంట్ పెట్టండి. అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక ఆలస్యం చేయకుండా రెసిపీకి వెళ్దామా? ముందుగా స్టవ్ వెలిగించి రైస్ కోసం ఎసరు పెట్టుకోవాలి. ఎసరు కోసం 3 లీటర్ల వాటర్ని తీసుకోవాలి. అందులో కొద్దిగా పుదీనా, కొత్తిమీర, ఒక నిమ్మకాయ రసం, ఒక చిన్న గరిటెడు నూనె వేసుకోవాలి. నిమ్మకాయ తొక్కలు కూడా అందులోనే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 5 లవంగాలు, దాల్చిన చెక్క ముక్కలు, 4 యాలుక్కాయలు, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ 3 వేసి మూత పెట్టి ఎసరుని మరగనివ్వాలి. పక్కన ఇంకో స్టవ్ మీద పెద్ద గిన్నె పెట్టుకొని ఇందులో 200 గ్రాముల నూనె వేసి కాగనివ్వాలి. నూనె వేడెక్కిన తరువాత అందులోనే 3 పెద్ద సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి నూనెలో వేసుకోవాలి. ఇందులో 6 లవంగాలు, దాల్చిన చెక్క ముక్కలు 3, బిర్యానీ ఆకులు 2, యాలుక్కాయలు 5, మరాఠీ మొగ్గ 3 వేసుకోవాలి. ఉల్లిపాయల్ని, మసాలా దినుసుల్ని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు దోరగా ఫ్రై అయిన తర్వాత 2 కప్పులు అంటే సుమారు 200 గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ టమాటాలు వేసుకోవాలి. టమాటాలు తొందరగా ఉడకడానికి తగినంత రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ రాళ్ళ ఉప్పుని వేసుకున్నా, మీరు కావాలంటే సాల్ట్ అయినా వాడుకోవచ్చు. టమాటాలు వేగిన తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా వేసి 5 నిమిషాలు వేగనివ్వాలి. ఈ మసాలా అంతా వేగిన తర్వాత ముందుగా బాగా కడిగి పెట్టుకున్న 1 కేజీ చికెన్ని ఇందులో వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత చికెన్ బాగా కలుపుకొని ఇందులో 1 పెద్ద స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత చికెన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. చికెన్ని కలుపుకున్న తర్వాత సగం చెంచా ధనియాల పౌడర్, సగం చెంచా గరం మసాలా వేసుకోవాలి. తర్వాత ఇందులో 1 కప్పు పాలు, 1 కప్పు పెరుగు, ఇందులోనే 3 నిమ్మకాయల రసం, 5-6 పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఉల్లిపాయలతో పాటు వేసుకుంటే నూనె పీల్చుకుంటాయి, అందుకే ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం చికెన్ని బాగా కలుపుకొని మూత పెట్టి 20 నిమిషాలు ఉడకనివ్వాలి. చూసారా, ముందుగా పెట్టుకున్న ఎసరు కూడా బాగా మరిగిపోయింది. ఇందులో గంట ముందు నానబెట్టి పెట్టిన బియ్యాన్ని వేసుకోవాలి. నేను బియ్యం 1.5 కేజీని తీసుకున్నాను. ఎసరులో బియ్యాన్ని వేసిన తర్వాత 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ బియ్యం ఉడికేలోపు పక్కన ఉడుకుతున్న చికెన్ కుర్మా నుండి చికెన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. 70% ఉడికిన తర్వాత ఈ బియ్యాన్ని నీళ్లు లేకుండా బాగా వడబోసుకొని ఈ కుర్మాలో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పక్కన ఫ్రై పాన్ పెట్టుకొని చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది చికెన్ ఫ్రై బిర్యానీ కాబట్టి చికెన్ విడిగా తీసుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే చికెన్ని తీయకుండానే అందులో రైస్ వేసి దమ్ పెట్టుకోవాలి. రైస్లో కొంచెం నెయ్యి వేసి మూత పెట్టి దమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కుర్మా నుంచి తీసుకున్న చికెన్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అవుతున్న చికెన్లో కొంచెం నెయ్యి, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం కారం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ని నూనెతో సహా దమ్ పెట్టుకున్న రైస్లో వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు దమ్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా బిర్యానీ రైతాతో కానీ ఖట్టాతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, మా స్టైల్లో చికెన్
ఫ్రై బిర్యానీ ఎలా చేయాలో ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి మంచి కామెంట్ పెట్టండి. అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.